ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిదినం ప్రభువాక్య లేఖన ధ్యానమనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకి షేర్ చేస్తూ నాతో పాటు ఈ పరిచర్యలో పాలుభాగస్తులయ్యే దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభవందనాలు. ప్రియులారా, మీరంతా బాగున్నారా? మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభువాక్య లేఖన ధ్యానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. బైబిల్లో ఉన్న వాళ్ళంతా మీ బైబిల్ని తెరిచి ఈ యొక్క దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోనే జ్యోతులను పొలినివారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోనే జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రకాశించాలి అంటే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి ప్రకాశిస్తూ వికసిస్తూ వెలుగుగా ఉండాలి అంటే బుద్ధిమంతులు అయి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. బుద్ధిమంతులంట ఆకాశములోనే నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో కనిపించే జ్యోతులు ఎలా ఉన్నాయో సూర్యుడు చంద్రుడిలాగా అలాగ ప్రకాశిస్తారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని యేసు ప్రభుల వారు నిర్మించారు. ప్రియులారా, చూస్తున్నారా? అయితే ఒక సూర్యుడు వలె, ఒక చంద్రుడి వలె నీవు ప్రకాశిస్తావు. అంతేకాదు, నీవు నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశిస్తావని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడు మనము బుద్ధిమంతులమైతే, మనం బుద్ధి కలిగిన వారిమైతే, మనము బుద్ధిమంతులమై ఎవరిని అనేకుల్ని దేవుని వైపు తిప్పుతామో, ఎవరిని దేవుని వైపుకి నడిపిస్తామో, ఎవరైతే చెడిపోతూ పడిపోతూ నాశనకరమైన మార్గాన్ని నడిపింపబడుతూ ఉన్నారో వారికి దేవుని గూర్చి తెలియపరిచి, దేవుని వాక్కును వారికి తెలియపరిచి తేటపరిచి, ఆ వాక్యానుసారముగా వారిని మనం ఎప్పుడైతే ఈ యొక్క నీతి మార్గంలోనికి నడిపిస్తామో అప్పుడు మనము బుద్ధిమంతుల సంఖ్యలో లిఖింపబడతాం. మనము బుద్ధిమంతులం అవుతాం. కనుక రేపు తమ ప్రభు ఏమన్నారు? నీతిమంతులతో తండ్రి రాజ్యంలో ప్రకాశిస్తారు. అలాగ మనము ప్రకాశిస్తాం. సరే, బుద్ధిమంతులు ఎవరు, ఎలా ఉంటారు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు మీ బైబిల్ తెలిసినట్లయితే ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులు ఎవరు? వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? మూర్ఖుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. చూసారా? మూర్ఖుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడు. రిలేరా, గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఎవడు, ఎలా ఉంటాడు? బుద్ధిమంతునికి ఉన్న గుణగణం ఏమిటి? బుద్ధిమంతులు ఎలా ఉంటారు అని బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం యోచించి పరిశీలించి చూసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూడండి, మూర్ఖుడు తన తండ్రి చేసే శిక్షను తిరస్కరించి ఎదిరించి తండ్రిని గద్దించి తండ్రి మీదకి తిరగబడతాడు. కానీ గద్దిస్తే తండ్రి ఆ గద్దింపునకు లోబడి ఆ గద్దింపును అంగీకరిస్తాడు. చూడు, అట్టివాడే దేవుని ఎడల బుద్ధిమంతుడు. చూసారా? మరి నీవు గద్దింపుకు లోబడుతున్నావా? గద్దింపును అంగీకరిస్తున్నావా? గద్దింపును అనుసరిస్తున్నావా? అనుసరించట్లేదా? ఒకసారి నిన్ను నీవే పరిశీలించుకోవాలి. నీవు బుద్ధిమంతుడిగా ప్రకాశించాలి అంటే
బుద్ధిమంతుడికున్న గుణము గద్దింపుకు లోబడతాడు. గద్దింపుకు లోబడితే వాడే బుద్ధిమంతుడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన పితరులను ప్రభు గద్దించాడు, వాళ్ళు లోబడ్డారు. పరిశుద్ధుల్ని కొందరు పరిశుద్ధులు గద్దించారు, వాళ్ళు లోబడ్డారు. పిల్లరా, మనం అలాగనే చూస్తే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపహాసికులకు బుద్ధి చెప్పు వాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. చూసారా, అపహాసికులకు బుద్ధి చెప్పువాడు తనకు నింద తెచ్చుకుంటాడు. అంతేకాదు, బుద్ధిహీనులను గద్దించువానికి అవమానం కలిగింది. కానీ బుద్ధి గలవాన్ని గద్దిస్తే ఆ గద్దింపుకు లోపడతాడు. చూడలేరా, వింటున్నారా ఎంత చక్కగా రాయబడిందో? బుద్ధిహీనును మనం గద్దించామనుకో వాడు మనకి తిరగబడతాడు. బుద్ధిహీనును మనం హెచ్చరించామనుకో మన మీదకి లేనిపోని నిందలు మన మీదే వేస్తాడు. బుద్ధిహీనును ఒకవేళ మనం గద్దించామనుకో మనకి అవమానాన్ని తెచ్చిపెడతాడు. అంతేకాదు, మనలను అవమాన పాలు చేస్తాడు. అదే బుద్ధి గలవాన్ని మనం గద్దించామనుకో వెంటనే ఆ గద్దింపుకి లోబడతాడు. బుద్ధిమంతునికి లోబడే స్వభావం ఉంటుంది. అందుకనే దేవుడు సముద్రాన్ని గద్దిస్తే సముద్రం లోబడింది, గాలిని గద్దిస్తే గాలి లోబడింది, దెయ్యాలను గద్దిస్తే దెయ్యములు లోబడ్డాయి, సృష్టి యావత్తు లోబడింది. కానీ మానవుడు లోబడలేకపోతున్నాడు. మానవుడిని దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కూడా తనలో మార్పు అనేది రాకపోతూనే ఉంది. అందుకని ప్రభు అంటాడు, అని అందరు మానవులు అలా లేరు, కొందరు పరిశుద్ధులుగా మార్చబడి గద్దింపుకు లోబడి దేవుని వాక్యానుసారంగా నడిచే శుద్ధులు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, సామెతలు 17వ అధ్యాయం 10వ వచనం మనం ఒక్కసారి చదివితే, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. వింటున్నారా? బుద్ధిమంతుణ్ణి మనం గద్దించామనుకోండి, ఆ ఒక్క మాట అతని హృదయంలో లోతుగా నాటుతుంది. లోతుగా నాటిన చెట్టు ఎలా ప్రకాశిస్తుందో, ఫలించిద్దో, వికసించిద్దో, ఏరు పారిద్దో, అలాగే బుద్ధిమంతునికి ఒక్క మాట తన అవయవాలన్నింటిలోకి పారి ఆ వ్యక్తిని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది అని ఈ లేఖనం సారాంశం. చూసారా, బుద్ధిమంతుణ్ణి గద్దించినప్పుడు ఆ మాట లోతుగా నాటుతుంది. ఒక్క మాట చాలు బుద్ధిమంతునికి. 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, 100 మార్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బుద్ధిహీనునికి 100 దెబ్బలు కొడితే, 100 దెబ్బలు పడితే అప్పుడు ఆ వ్యక్తికి నాటి ఆహా ఇదే అని అప్పుడు లైన్లోకి వస్తాడు. కానీ బుద్ధిమంతునికి అన్ని అవసరం లేదు. బుద్ధిమంతునికి అన్ని అవసరం లేదు. పెద్దలు సామెత చెబుతారు ఏమని, పశువుకి 10 దెబ్బలకు పడాలి, మనిషికి ఒక గద్దింపు చాలురా అంటారు పెద్దలు. అలాగనే బుద్ధిహీనునికి 100 దెబ్బలకు పడాలి. కానీ బుద్ధిమంతునికి అన్ని అవసరం లేదు, ఒక గద్దింపు మాట చాలు. దెబ్బ అవసరం లేదు, గద్దింపు. తప్పు అని చెప్తే సరే నేను తల వంచుకొని అలా నిలబడిపోతాం. అందుకనే బైబిల్లో రాయబడింది, బుద్ధిమంతులమైతే ఆకాశంలో జ్యోతులు పోలిన వారమై మనము ప్రకాశిస్తాం. చూసారా, దేవుడు సౌలుతో ఏం చెప్పాడంటే, నీవు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు అక్కడున్న వాటిని ఏది తీసుకొని రావద్దు, ఆశించవద్దు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? వెళ్ళిపోయి స్త్రీలను పురుషులను అందరినీ చంపేశాడు. కానీ మంచి మంచి కొవ్విన ఎడ్లని ఎద్దుల్ని తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే, ఇది నీ దేవునికి బలి, ఇది నాకు కాదండి, నీ దేవునికి బలి ఇయటానికి ఇది తీసుకుని వచ్చానని సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎంత బుద్ధిహీనత! అందుకనే సౌలు తన చేతులారా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాట చాలు, సమూయేలుని పట్టుకొని రమ్మని సమూయేలు వేడుకున్నాడు. రానని అన్నందుకు సమూయేలు చెంగు పట్టుకొని లాగటంతోనే చిరిగిపోయింది. బుద్ధిహీనునికి ఒక్క మాట లోతుగా నాటింది. ఏది? పాపపు మాటలు బాగా లోతుగా నాటుతాయి, దేవుని మాటలు అసలు లోతుగా నాటం. బుద్ధిమంతునికి దైవ సంబంధమైన ఒక్క మాట చాలు, లోతుగా నాటింది.
అందుకనే మనము బుద్ధిమంతులమై ఉండాలి. బుద్ధిమంతులమైతే ఆకాశమందు జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాం. రెండో మాట సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, బుద్ధిమంతుడు కిందున్న పాతాళము తప్పించుకొని పరలోకానికి పోయే మార్గములో ప్రవేశిస్తాడు అని రాయబడింది. బుద్ధిమంతునికి ఉన్న గుణం ఏంటంటే పాతాళాన్ని తప్పించుకుంటాడు. పరమునకు వెళ్ళే మార్గం ఏదో కనుక్కుంటాడు. ఆ పరమునకు వెళ్ళే మార్గాన్ని చూసుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం మీద మనసు నిలుపుతాడు. ప్రియులరా, వింటున్నారా? ఎంత చక్కగా రాయబడిందో. బుద్ధిమంతుడు కిందున్న పాతాళము తప్పించుకొని పరలోకానికి వెళ్ళే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎవరు? బుద్ధిగలవాడు. బుద్ధిగలవాడు ఇలా నడుస్తాడు. అందుకనే బుద్ధిగలవాడు దీవించబడతాడు. అందుకనే బుద్ధిగలవాడి యొక్క యోచన స్థిరపరచబడుతుంది. అదే బుద్ధి లేని వాడైతే అదే పాతాళానికి వెళ్ళే మార్గంలోనే నడుస్తాడు. కిందనున్న పాతాళం తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకును. చూసారా? పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఎవడు? బుద్ధిగలవాడు. కానీ బుద్ధి లేనివాడు ఆ నరకానికి వెళ్ళే మార్గంలో నడుస్తాడు. అందుకనే ఒకరి మార్గం వాని దృష్టికి సరైనదిగా కనపడుతుంది, కానీ అది చివరికి నరకానికి దారి తీయునని కూడా బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో బుద్ధి కలిగిన 10 మంది కన్యకలు మనం చూస్తాం. 5 బుద్ధి లేని వారయ్యారు, 5 మంది బుద్ధి గలవారై ప్రభుతో పాటు విందుకు కొనిపోబడ్డారు. మరి మీరు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈ మాటలు చొప్పున జరిగించువాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతును పోలినవాడై ఉన్నాడు. ఈ మాటలు చొప్పున జరిగింపని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనును పోలి ఉన్నాడు అని రాయబడింది. ప్రియులారా, వింటున్నారా? మనము బుద్ధి కలిగిన వారిమైతే, మనము బుద్ధిని అనుసరించే వారిమైతే, మనము బుద్ధి కలిగి జీవించే వారిమైతే కిందున్న పాతాళాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళటమే బండ మీద కట్టబడిన బుద్ధిమంతును పోలి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 10 మంది బుద్ధి కలిగిన కన్నికలు మనం చూస్తాం. 5 మంది దివిటీలు ఆరిపోయాయి. 5 మంది దివిటీలు ప్రకాశిస్తున్నాయి. ఎవరు దివిటీలు ప్రకాశిస్తున్నాయో వారు బుద్ధి కలిగిన వారే ప్రభుతో పాటు విందుకు కొనిపోబడ్డారు. బుద్ధి లేని వారు వచ్చి పలుమార్లు తలుపు కొట్టిన వారికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పిన సామెతలు చాలా ఉన్నాయి. ప్రియులారా, అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే మన ఇంటిని మనం ఆధ్యాత్మికంగా చక్కపరుచుకోవాలి. ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి. బుద్ధిమంతుడు కిందున్న పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకుంటాడు. కనుక అతను ఆశీర్వదించబడతాడని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. 3వ మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. బుద్ధిమంతులు ఆకాశమందు స్టారుల్లాగా ప్రకాశిస్తారు. ఎవరో స్టార్ను చూసి మురిసిపోవటం కాదు, మనమే స్టారులాగా ప్రకాశిస్తాం. ఎవరో మనకు స్టార్ అని బిరుది ఇవ్వటం కాదు. ప్రభు అంటాడు, ఆకాశమందులు మీరు స్టారులాగా ప్రకాశిస్తారు. క్రిస్మస్ పండుగ ఒక్కసారి పెట్టుకునే స్టార్ కాదు నేను చెప్పేది, నువ్వే స్టార్ లాగా ఉంటావు. నీ జీవితమే ఇతరులకు స్టార్ లాగా ప్రకాశిస్తుంది. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం. మోషే స్టార్ లాగా ప్రకాశిస్తున్నాడు తన ముఖం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో. ఎందుకంటే మోషే స్థిర బుద్ధి గలవాడు. బైబిల్లో రాయబడింది, మోషే స్థిర బుద్ధి గలవాడు. సుఖభోగములను అనుభవించుట కంటే, ఐగుప్తు సుఖభోగాలను అనుభవించుట కంటే క్రీస్తుతో పాటు నింద అనుభవించుట గొప్ప భాగ్యముగా ఎంచి క్రీస్తు కొరకు బ్రతికిన వాడు మోషే. అందుకనే మోషే స్థిర బుద్ధి గలవాడు. కొందరికి బుద్ధి స్థిరంగా ఉండదు. ఈ సంఘంలో ఈ సంఘంలో కొంతకాలం ఉంటే ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు. ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘాలన్నీ తిరుగుతూ ఉంటారు. స్థిర బుద్ధి ఉండదు. ఆ పాస్టర్ను చూస్తారు, ఈ పాస్టర్ను చూస్తారు, ఈ పాస్టర్ను చూస్తారు, ఆ పాస్టర్ను చూస్తారు. పాస్టర్ ముఖాలు చూసుకుంటూ పోతారు, కానీ ప్రభు ముఖం చూసుకుంటూ పోయే వాళ్ళు ఉండరు చాలా మంది. ఇలాంటి వాళ్ళు స్థిర బుద్ధి లేని వాళ్ళు. ధనాన్ని చూసి స్థిర బుద్ధి కోల్పోతారు. సేవకుల ముఖాన్ని చూసి స్థిర బుద్ధి కోల్పోతారు. మనుషులను చూసి స్థిర బుద్ధి కోల్పోతారు. ఇలా ఉండకూడదు. స్థిర బుద్ధి గలవాడై మోషే ఉన్నాడు. అందుకనే మోషేకి సత్తు తగ్గలేదు.
మోషే అందుకనే సాత్వికుడిగా మార్చబడ్డాడు. అందుకనే మోషే స్టార్ లాగా ప్రకాశించాడు. ఇశ్రాయేలీల మోషే ముఖాన్ని చూడలేకపోయారు, మోషే ముఖం ప్రకాశించింది. ఈరోజు నీ ముఖం ప్రకాశిస్తుందా, ఆరిపోయి ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఆధ్యాత్మిక విషయం. మూడోది, నీవు బుద్ధిమంతులమైతే మనము స్టారు లాగా ప్రకాశిస్తాం. ఎవరు బుద్ధిమంతులు? ఒకటి, గద్దింపుకు లోబడతారు. ఎవరు బుద్ధిమంతులు? కిందున్న పాతాలను తప్పించుకొని పరమునకు వెళ్ళే మార్గాన్ని ప్రవేశిస్తారు. ఎవరు బుద్ధిమంతులు? స్టారులాగా ప్రకాశిస్తారు. బుద్ధిహీనులకు మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. బుద్ధిహీనుల్ని మనం ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళు లోబడరు. బుద్ధిహీనులకి ఎప్పుడు పైచాచికమైన ఆనందాన్ని చూసుకుంటారు కానీ పరసంబంధమైన ఆనందాన్ని చూసుకోలేరు. బుద్ధిహీనులు ఎప్పుడు మనుషుల ముఖాన్ని చూసి నడుస్తారు కానీ దైవ సంకల్పానికి లోబడరు. బుద్ధిమంతులు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు కానీ బుద్ధిహీనులు ఎప్పుడు వారి సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. బుద్ధిహీనులకి ఎదుటి వ్యక్తిని గూర్చిన యోచన, బాధ బుద్ధిహీనులకు అసలు ఉండదు. బుద్ధిమంతుడు ఒక్క మాట చెప్తే దాన్ని 10 సార్లుగా ఆలోచించి యథార్థమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అందుకని బైబిల్లో రాయబడింది, బుద్ధిమంతులైతే మీరు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఏ జ్యోతి? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. అంటే భూమిని సృజించినప్పుడు దేవుడు పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని ఆయన నిర్మించను అని బైబిల్లో రాయబడింది. సూర్యుడు, చంద్రుడే ఒక జ్యోతి. ఆ సూర్యునిలాగా నువ్వు ప్రకాశిస్తావు, ఆ చంద్రుడిలాగా నువ్వు ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ప్రభు వాక్యాన్ని దీవించి మిమ్మల్ని బుద్ధిమంతులుగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి అయిన ప్రభు స్తోత్రం. బుద్ధిమంతులమై జీవించినట్టు